హాయ్ ఎవ్రీవన్. మనము నిన్న తెలుగు వ్యాకరణంలో భాషా భాగాలు చెప్పుకున్నాం కదా. అందులో మనం పైన చెప్పుకున్న భాషా భాగాలు చర్చించుకున్నాం. 6 రకాలు: జాతి, సంజ్ఞ, గుణ, సముదాయ, ద్రవ్య, క్రియ, కృదంత అని. అవి కాకుండా నామవాచకాలు మరికొన్ని కోణాల్లో కూడా విభజించవచ్చు. ముఖ్యంగా లింగ, వచన, విభక్తుల ఆధారంగా మరియు నిర్మాణాన్ని బట్టి మరికొన్ని రకాలు ఉన్నాయి. అవి మహద్వాచకాలు. అందులో ఒకటి మహద్వాచకాలు. మహద్వాచకాలు అంటే పురుషుల పేర్లను లేదా పురుషులకు సంబంధించిన పదాలను తెలిపేవి. ఉదాహరణకు రాముడు, తండ్రి, అన్న, మిత్రుడు, శత్రువు. అహమద్వాచకాలు ఈ పురుషులు కాని వారిని, స్త్రీలను, జంతువులను, పక్షులను, వస్తువులను తెలిపేవి. వీటిని మళ్ళీ రెండుగా చూడవచ్చు. ఎగ్జాంపుల్ అవి ఏవి అంటే మహతివాచకాలు, ఇక్కడ మహతివాచకాలు, నపుంసక వాచకాలు. ఈ మహతివాచకాలు స్త్రీలింగం అన్నమాట. సీత, అమ్మ, అక్క, చెల్లెలు. నపుంసక వాచకాలు చెట్టు, రాయి, గుర్రం, ఊరు, నీరు. సిద్ధనామవాచకాలు ఇవి సహజంగా ఏర్పడిన పేర్లు, అంటే వేరే ఏ పదం నుంచి పుట్టకుండా స్వతంత్రంగా ఉండే. ఉదాహరణకు పండు, ఆవు, కొండ, ఇల్లు. ఇవి సహజంగా ఏర్పడినవి, ఎవరు పెట్టినవి కావు. సాధ్యనామవాచకాలు ఇవి వేరే పదాల నుంచి, క్రియల నుండి లేదా విశేషణాల నుండి పుట్టినవి. మనం ఇందాక మాట్లాడుకున్న కృదంతాలు, తద్దితాలు ఇందులోకి వస్తాయి. ఉదాహరణకు నడక, నడుచు నుండి వచ్చినదే నడక. ఆటగాడు, ఆట నుండి వచ్చినదే ఆటగాడు. నెక్స్ట్ అన్వర్ధ నామవాచకాలు ఒక వ్యక్తికి లేదా వస్తువుకు ఉన్న గుణాన్ని లేదా చేసే పనిని బట్టి వచ్చే పేర్లు అన్నమాట ఇవి. అంటే ఆ పేరుకు ఒక అర్థం ఉంటుంది, ఆ పనిని బట్టి వస్తుందన్నమాట. దాశరథి అంటే రాముడు వస్తాడు, కానీ దాశరథి అనేది ఎందుకు వచ్చింది? దశరథుని కుమారుడు కాబట్టి రాముడుకి దాశరథి అని పేరు వచ్చింది. ముక్కంటి అంటే 3 కన్నులు కలవాడు కాబట్టి శివుడిని మనం ముక్కంటి. నెక్స్ట్ ఉపమాన నామవాచకాలు ఒక దానిని మరొక దానితో పోల్చినప్పుడు వాడే పేర్లు. ఆమె ముఖం చంద్రబింబం. ఇక్కడ చంద్రబింబం అనేది పోలిక కోసం వాడిన నామవాచకం. సర్వనామాలు. ఫస్ట్ నామవాచకం అయిపోయింది కదా, అందులో భాగాలు అయిపోయినాయి. నెక్స్ట్ 2 సర్వనామాలు, అందులోని భాగాలు నేర్చుకుందాం. సర్వనామాలు అంటే నామవాచకానికి బదులుగా వాడే భాషాభాగం. భాషలో పదాల యొక్క అర్థాన్ని సర్వనాశనం చేసేది. అంటే రాముడును మనం ఏమంటాం? అతడు. సీత, ఆమె. పేర్లు తెలియకపోతే అతడు, ఆమె, లేదా దూరం ఉంటే అతడు, ఆమె అని పిలుస్తాం. ఇందులో రకాలు: నిర్దేశాత్మక సర్వనామాలు ఖచ్చితంగా ఒక విషయాన్ని తెలిపేవి. నిర్దేశాత్మకం ఖచ్చితంగా ఒక విషయాన్ని తెలిపేవి. నిర్దేశాత్మక సర్వనామం అతడు, ఇతడు, ఆయన, ఈయన, ఆమె, ఈమె. ఇవి నిర్దేశాత్మక సర్వనామాలు. నెక్స్ట్ అనిర్దేశాత్మక సర్వనామం ఖచ్చితంగా ఒక విషయాన్ని తెలపడానికి వీలు లేనటువంటి దానిని అనిర్దేశాత్మకం. వారు, వీరు, అన్నీ, కొన్ని, చాలా, మరిన్ని. నెక్స్ట్ ప్రశ్నార్థక సర్వనామం ఎదుటి వారిని ప్రశ్నించడానికి ఉపయోగించే సర్వనామం ప్రశ్నార్థక సర్వనామం. ఏంది? ఎవరు, ఏమిటి, ఏమి, ఎవరిని. నెక్స్ట్ సంబంధబోధక సర్వనామం ఒక ప్రశ్నార్థక సర్వనామము, నిర్దేశాత్మక సర్వనామం కలిస్తే వచ్చేది సంబంధబోధక సర్వనామం. ఎవరు కష్టపడతారో వారే విజేత. ఉదాహరణకు ఎవరు కష్టపడతారో వారే విజేత. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడే ఉంది. ఇదొకటి. నెక్స్ట్ పురుషబోధక సర్వనామం. ఇవి 3 రకాలు. ఉత్తమ పురుషబోధక సర్వనామాలు 3 రకాలు. ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. ఉత్తమ పురుష అయితే తమ గురించి తాము చెప్పుకోవడం. నన్నయ్య తన గురించి తాను చెప్పుకున్నాడు. అంటే ఇప్పుడు అవతారికలలోను, కావ్య అవతారికల్లోనూ
ఇక్కడ చెప్పుకుంటారు కదా తమ గురించి తాము, కవులు అట్లా తమ గురించి తాము చెప్పుకోవడం. ఉదాహరణకు ఏకవచనంలో నేను, బహువచనంలో మేము, మనము అని వస్తుంది అన్నమాట. నేను పాఠము చదువుతున్నాను అంటే ఉత్తమ పురుషులో ఏకవచనాన్ని ఏమంటాం? నేను. బహువచనంలో మేము, మనము అంటాం. ఉదాహరణకు నేను పాఠం చదువుతున్నాను, మేము పాఠం చదువుతున్నాము. నెక్స్ట్ మధ్యమ పురుష. మనకు ఎదురుగా ఉన్న వ్యక్తిని లేదా వ్యక్తులను సంబోధించడానికి వాడే పదాలను ఏకవచనం అంటే సంబోధించడానికి వాడే పదాలను మధ్యమ పురుషుల్లో చూస్తాం. ఏకవచనంలో మధ్య పురుషం ఏమంటాం? నీవు, నువ్వు అని అంటాం. అదే బహువచనంలో మీరు. ఉదాహరణకు మీరు రేపు వస్తారా, లేదా నువ్వు రేపు వస్తావా, ఇట్లా అడుగుతారు. నెక్స్ట్ ప్రథమ పురుష. ఎక్కడో ఉన్నవారిని లేదా మనకు ఎదురుగా లేని వారిని గురించి చెప్పేటప్పుడు వాడేది ప్రథమ పురుష. స్త్రీలను ఆమె, ఈమె, అది, ఇది, ఆమె అక్కడ ఉంది, ఆమె అంగడికి పోయింది, అది అక్కడ ఉంది, ఎక్కడో ఉన్నదాన్ని చెప్తున్నాం కదా. నెక్స్ట్ వస్తువులు, జంతువులు. ఆవు, అది ఆవు అక్కడికి వెళ్ళింది, ఆవు మేయడానికి పోయింది అని చెప్తాం. అది, ఇది, అవి. నెక్స్ట్ వారు మైదానంలో ఆడుతున్నారు. ఈ ఉదాహరణకు ఈ ప్రథమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఒక చిన్న చిట్కా తెలిసే ఉంటుంది. తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ. ధన్యవాదాలండి ఇంతసేపు ఉన్నందుకు. ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.